రాష్ట్రంలో స్థానిక సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కూటమి సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ సర్పంచ్ల అధికారాలను, హక్కులను ఎంపీడీఓ కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి. పంచాయతీ సర్పంచులకు కానీ స్థానిక సంస్థలకు కానీ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ హక్కులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా గౌరవించండి. మీరు శాసనసభ్యులుగా చాలా పెద్ద మెజారిటీతో ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నారు. కానీ స్థానిక సంస్థల్లో 100% వైఎస్ఆర్ పార్టీ ఆధీనంలో ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తామంటే మేము అంగీకరించాం. 90% ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని మీరు గౌరవించండి, ప్రోటోకాల్ పాటించండి. అందరినీ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళు డెమోక్రటిక్గా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి మీరు కృషి చేస్తే మేము సహకరిస్తాం. మీరు మమ్మల్ని ఖాతరు చేయము, పట్టించుకోమంటే మాత్రం మీరు అభివృద్ధిలో ముందుకు పోలేరని చెప్పి ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే, గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15వ తేదీ జెండా వందన కార్యక్రమానికి ప్రతి పంచాయతీకి కూడా 10,000 రూపాయలు నిధులు ఇస్తారని చెప్పేసి ఎక్కడ కూడా ₹1 నిధులు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఏదైతే వాళ్ళు కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఈరోజు గ్రామాల్లో ఏదో పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్పి కళ్ళిబొల్లినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ₹1 నిధులు ఇచ్చినటువంటి పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఆ రోజే శిలాఫలకాల ఆవిష్కరణ, ఆ రోజే భూమి పూజ, ఆ రోజే గ్రామ సభలు పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో పనుల అమలులో ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే నిధులన్నింటినీ కూడా దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో పనులన్నీ కూడా మందకోడిగా జరుగుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.